ఓకే, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో గుంటూరు వెస్ట్, ఎందుకంటే బీసీ మహిళ విడుదల రజనీ సంబంధించి అసలు గెలుస్తారా లేదా అని రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసలు గుంటూరు వెస్ట్ నిజంగా ఎవరు కంచుకోట, వైసీపీయా టీడీపీయా, అసలు గుంటూరు వెస్ట్లో ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో? ఇంకా ఒక యుద్ధం కనిపించే ఒక అంటే వాతావరణం ఇలా కనబడబోతుందా? అసలు నిజంగా రజనీ వెనక ఉన్న వార్డు కార్పొరేటర్సే కానీ ఇన్ఛార్జీలే కానీ ఆమెకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారు, ఆమె గెలుపుకి ఎంతవరకు వాళ్ళు కష్టపడుతున్నారో ఎన్నో విషయాలు మరి అడిగి తెలుసుకునే ముందు 34వ వార్డు బూసి రాజలత గారు, ఎందుకంటే ఆవిడ కౌన్సిలర్ మీటింగ్లో మాట్లాడినా ఆ మీటింగ్ మొత్తం దడదడలాడిచ్చేస్తారు ఎన్నో ప్రశ్నల మీద. ఇంతకీ ఆ వార్డు ఎంతవరకు అంటే ఇప్పుడున్న నిధులను కానీ ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసే దిశగా వెళ్ళారు. ఈసారి వైసీపీ అక్కడ ఆ వార్డులో నుంచి గట్టిగా పోటీ ఇవ్వబోతుందా కూడా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీ 34వ వార్డుని ఎంతవరకు డెవలప్ చేశారు? నేను 34వ వార్డు అంటే మన గుంటూరు కార్పొరేషన్లో 57 స్థానాల్లో 34వ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ టికెట్ స్థానం లాస్ట్ ఫైనల్ చేసింది 34వ వార్డు నన్ను. అందుకు ముఖ్యంగా నేను ఖచ్చితంగా ఈరోజు ఆ దేవుడి దయ వల్ల మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మా ఫ్యామిలీ మెంబరు మా బాబాయ్కి అంటే జేబీ సురేష్ బాబు గారి స్నేహితులు, ప్రస్తుతం సాంఘిక సాక్ష్య మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారి సహకారంతో, అదేవిధంగా మా కోబాల్పేట అడ్డా లేల అప్పిరెడ్డి గారి అడ్డా అంటారు అన్న దీవెనలతోటి నాకు ఈ అవకాశం వచ్చింది. అంతేకాదు 34వ డివిజన్ పార్టీ అంటే వార్డులో ఉన్నటువంటి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళ సహకారంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మీడియాకు సమక్షంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చే టైంకి వార్డులో చాలా సమస్యలతోటి అంటే దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా రోడ్ల కోసము, కాలువల కోసము ఎంతోమంది గతంలో వచ్చినటువంటి అంటే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు అప్పుడు కార్పొరేటర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో కూడా డెవలప్మెంట్ ఏమీ లేదని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏమీ లేదు అసలు అక్కడ 15 సంవత్సరాల నుంచి లేదు. ఎటువంటి అంటే వార్డు మీద ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. వార్డు అభివృద్ధి కొరకు వార్డులో ఖర్చు పెట్టింది ఏమీ లేదు. సో నేను వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో సుమారుగా 5 కోట్ల వరకు కూడాను వర్క్ చేయించడం జరిగింది. ఏమేమి చేయించారు? మెయిన్ ఎమర్జెన్సీ వర్క్స్, మా అన్ని చిన్న చిన్న సందులు, స్లమ్ ఏరియా, ముఖ్యంగా అందులో కోబాల్పేట 7/3 చాలా చిన్న సందు, ఆ రోడ్డు వేయటము, దానికోసం డబ్బులు శాంక్షన్ చేయటము పాలకులకి పెద్ద కష్టమైంది కాదు. కానీ ఏంటంటే స్లమ్ ఏరియా అనేటప్పటికి ఒక చిన్న చూపు, వాళ్ళకి మనం చేసేది ఏముంది, ఏంటిలే చూద్దాంలే అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ టీడీపీ నాయకులు వాళ్ళ వర్గం వాళ్ళున్న ఏరియా వరకు అయితే అభివృద్ధి చేసుకోగలిగారు. ఈ మాకు ఎస్సీ వార్డు, మాది ఎస్సీ బీసీ వాళ్ళు ఎక్కువ ఉంటారు మా వార్డులో. ఈ వార్డుకి సంబంధించి వాళ్ళున్న ఏరియాస్లో అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. సో చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మేము అది చాలా కష్టమైంది ఆ రోడ్డు వేయించడం కూడా. అంటే అమౌంట్ ఇబ్బంది అని కాదు, రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్స్ కూడా అంటే ఇప్పుడున్న సగం మంది కాంట్రాక్టర్స్ కూడా కొంచెం ఆ వర్గానికి చెందిన కాంట్రాక్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఆ వార్డులోని అభివృద్ధి చేయడానికి మక్కువ చూపిస్తారు. ఓకే. సో ఆ కాంట్రాక్టర్స్ని తెచ్చుకోవడానికి మేము రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా మాకు కొంచెం కష్టమైన పని. అలాంటి ప్రెస్టీజియస్గా తీసుకునే కోబాల్పేట 7వ లైను, దేవపురం ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డు, అదేవిధంగా మరి రైస్ మిల్ రోడ్డు, ఈరోజు బీటీ రోడ్డు చాలా బ్రహ్మాండంగా పడింది. ఇవన్నీ మెయిన్ ఇష్యూస్. దాంతోపాటు ఎన్నో డ్రైన్స్ వేయించాము, రోడ్స్ వేయించాం వాటిలో. ఇంకా మన పట్టాపురం పోలీస్ స్టేషన్ రోడ్డు కూడా, దానికి సంబంధించిన కాలువలు, బ్రాడీపేట ఏరియాలో బ్రాడీపేట 2/19 కానివ్వండి, 2/20, 21 ఏరియాల్లో కూడా కావాల్సిన అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడాను మేమున్న ముఖ్యంగా వాటర్ సమస్య కూడా, చాలా మురికి నీళ్ళు వచ్చేవి. అదేవిధంగా పీకల వాగు సమస్య ఉంది మాకు మా వార్డులో. చిన్నపాటి వర్షానికి పీకల వాగు మునిగిపోయి మా ఇళ్లలోకి మోకాల వరకు వాటర్ వచ్చేవి, డ్రైనేజీ వాటర్. కరెక్ట్గా నేను గెలిచిన 6 నెలలకి పడిన ఒక చిన్నపాటి వర్షం వల్ల మొత్తం మాకు వార్డు అంతా మునిగిపోయింది. ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో
ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారు కానివ్వండి, శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్ అన్న, అదేవిధంగా కావటి మనోహర్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు సహకారంతో మేము పీకలవాగు సమస్యని మేము దాన్ని జయించగలిగాము. ఈరోజు మాకు అంత ఇబ్బంది లేదు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నాం. ఇంకా ఏమేమి అంటే అండర్ గ్రౌండ్స్ కూడా డ్రైనేజీ అంతా మార్పిస్తున్నారు అనేది కూడా విన్నాము. మొత్తం అది ఎంతవరకు వచ్చింది? మాకు యూజీడీ పథకం అనేది మా వార్డుకి లేదండి. ఎందుకంటే చెప్పాను కదా, మా అంత స్లమ్ ఏరియా అవటం వల్ల మా వార్డుకి యూజీడీ అనేది శాంక్షన్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు దీనివల్ల మీ వార్డులో అంటే చాలామంది ఇప్పుడు సగం టీడీపీ వాళ్ళు ఉన్నారంటున్నారు, వైసీపీ సంబంధించిన కొన్ని వార్డులు అంటే కొన్ని ఏరియాలు సరిగ్గా చేయలేదు మేము చేసుకుని అంటున్నారు కదా. ఇప్పుడు వార్డులో ప్రజలు ఏమంటున్నారు? టీడీపీ వాళ్ళు ఉంది చాలా తక్కువ మా వార్డులో. ఎందుకంటే వార్డు అంతా కూడాను మొదటి నుంచి కూడాను జగనన్నతో పాటు నడిచిన కార్యకర్తలు అభిమానులే ఎక్కువ. ఈ రోజుకి కూడా వార్డులోకి వెళ్ళి ఏ మూలకి వెళ్ళినా కానీ అమ్మ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు పార్టీకి సంబంధం లేదు, వాళ్ళు ఒకే ఒక వ్యక్తి, వాళ్ళ దేవుడు జగన్ అంటారు. పార్టీ అని కూడా అంటలేదు, అన్నారు, జగన్ అంటున్నారు. మేము ఆ పార్టీ అంటారు, మేము జగనన్న పార్టీ అంతే. ఓకే, పార్టీ పేరు కూడా చెప్పు, మేము జగనన్న పార్టీ, మాకు ఆ జగనన్న ఉంటే చాలు, మేము ఇక్కడ సంతోషంగా ఉంటాం అంటారు. అంతే, అంత సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు వెస్ట్ చూసుకుంటే టీడీపీ కంచుకోట వైసీపీకి గండం అవుతుందా? టీడీపీ కంచుకోట అనేది సాధారణంగా గుంటూరు పశ్చిమ కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రమే టీడీపీ కంచుకోట అని చెప్పుకుంటున్నారు నానుడిగా. ఒకప్పుడు తెలంగాణ టీడీపీ కంచుకోట అన్నారు, అక్కడ నుంచి తరివేశారు, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అంటేనే టీడీపీ అంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పారు. అసలు అక్కడ దాఖలాలే లేకుండా పోయారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఎక్కడున్నారా, టీడీపీకి క్యాండిడేట్స్ ఎక్కడున్నారని ఎత్తుక్కున్న పరిస్థితిలో ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే వద్దాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అంటున్నారు. ఏ బేసిస్ మీద అంటున్నారు? ఓట్లు తీయండి. ఓట్లు తీస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు, బీసీ ఓటు బ్యాంకు లీడింగ్. ఓటు బ్యాంక్ ప్రకారం మాట్లాడుకుందాం. మరి ఏ బేసిస్ మీద టీడీపీ కంచుకోట అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన బేసిస్ మీదేగా వాళ్ళు మేము కంచుకోట అని చెప్తున్నారు. వాళ్ళ వర్గానికి సంబంధించిన ఓటు పర్సెంటేజ్ ఎంత ఉంది అందరికీ తెలిసిన విషయమే. టాప్ ప్లేస్లో ఉంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు. ఇది మన గుంటూరు పశ్చిమ గురించి మాట్లాడుకుంటే అది మేము చెప్పుకోవాలి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాది అని. మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీస్ మేము చెప్పుకోవాలి. మరి వాళ్ళు ఏ బేసిస్ మీద చెప్తున్నారో మరి నాకు అర్థం కావట్లా. మరి ఇదే 2019లో టీడీపీ కంచుకోట అని చెప్పుకున్నారు, ఎలక్షన్కి వెళ్ళారు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మరి యేసురత్నం గారు నుంచున్నప్పుడు ఒకవేళ టీడీపీ అప్పటికి సంక్షేమ పథకాలు లేవు. అవును, అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం అవలా, అన్న పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇంకా ఇటువంటి ఏ సంక్షేమ పథకాలు లేవు, లేకపోతే ఎటువంటి అభివృద్ధి ఇంకా అప్పటికి ఏమీ లేదు. కొత్తగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ 2019లో. మరి ఆ టైంలోనే 2019లోనే ఇదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ వాళ్ళు కొంచెం అందరూ కూడాను మంచి పొజిషన్స్లో ఉండి ఎలక్షన్కి ఒకటిగా అయ్యి టీడీపీ చేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఆ టైంలో మరి మీకు ఎంత రావాలి మెజారిటీ? మినిమం 20,000 రావాలి, 15,000 నుంచి 20,000 మెజారిటీ రావాలి. మరి టీడీపీ వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఎంత? 3,500. అంటే ఏ సంక్షేమ పథకాలు లేనప్పుడే వాళ్ళకి వచ్చిన మెజారిటీ 3,500. ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి గడపకి మినిమం 15 లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చున్నాం, అభివృద్ధి జరిగింది. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూస్తే ఆడవాళ్ళు ముఖ్యంగా స్త్రీలు సామాజిక న్యాయం అనేది ఆల్రెడీ జరిగింది. అంటే స్త్రీలందరూ కూడాను ఈరోజు పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ఉంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్. ఈరోజు ఇంత అభివృద్ధి అంటే స్త్రీల పరంగా మేము మహిళలకి అభివృద్ధి ఉంది, సామాజికంగా అభివృద్ధి జరిగింది, సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాము అందరూ. ఈ టైంలో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏమి లేనప్పుడే మీకు వచ్చింది 3,500 కదా, ఈ టైంలో మీరు చెప్పండి మీకు కనీసం డిపాజిట్లు అన్నా ఉంటాయా? ఇప్పుడు మేము చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ కంచుకోట అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకి మేము మంచి చేసాం, ప్రజలకి చాలా బ్రహ్మాండంగా మంచి జరిగింది కాబట్టి ధైర్యంగా మేము చెప్తున్నాం. కంచుకోట ఇంకా జీవితంలో టీడీపీ అనేది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కనిపించకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం మహిళలు. ఎందుకంటే నుంచింది ఒక మహిళ కాబట్టి, బీసీ మహిళ కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మాది.
మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనారిటీస్ మేము తీసుకుంటున్నాం మా బాధ్యత. టీడీపీ వాళ్ళు ఏదైతే ఒక వర్గం మీద డిపెండ్ అయ్యారో ఆ వర్గాన్ని కనిపించకుండా చేస్తాం. మరి మీ కార్పొరేటర్స్ అందరూ మరి రజనీ గారు వచ్చారు కదా, ఒక బీసీ మహిళకి సపోర్ట్గా ఉందామని మీరు అందరూ మాట్లాడుకుంటారు కదా, ఏమని సపోర్ట్గా ఉందా అని అనుకుంటున్నారు? ఎలా? మహిళలే కాదండి, ఎప్పుడైనా కూడాను కార్పొరేటర్స్ అందరూ కూడా, ఏది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ మహిళలు కానివ్వండి లేకపోతే జెంట్స్ కానివ్వండి, మాకు ఎప్పుడైనా పార్టీ ముఖ్యం, మా పార్టీ నాయకులు ముఖ్యం. పార్టీ నాయకులు ఏదైతే జగనన్న ఆదేశానుసారంగా మేము ముందుకు వెళ్తాం, అందరం ఒకటిగా వెళ్తాం, అందులో ఏ డౌట్ లేదు. అందరం ఎప్పుడు ఒకటే మాట. మేము ఫస్ట్ నుంచి కూడాను మాకు పార్టీ అధ్యక్షులు ఏదైతే మాకు ఇస్తారో, అంటే దేని ప్రకారం ఏ బేసిస్ మీద వెళ్తామో ఖచ్చితంగా ఆయన మాటకి శిరస వహిస్తాం. అంతేకాకుండా లోకల్గా కూడా మాకు పార్టీ నాయకులు ఉన్నారు. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పంచపాండవులు ఉన్నారు. పంచపాండవులు కూడా మాకు అన్నలు. ఎవరు పంచపాండవులు? ఎవరు పంచపాండవులు? చెప్పిన ప్రకారం అన్నలతోటే, అన్న వాళ్ళు ఏదైతే ఆదేశిస్తారో మా పెద్దలు, నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారో ఇన్ఛార్జెస్, వాళ్ళందరూ ఆదేశానుసార ప్రకారమే మేము క్యాడర్ మొత్తం వైఎస్ఆర్సీపీ క్యాడర్లోనే మేము కార్పొరేటర్స్ కూడా ఉన్నాము. దాని ప్రకారమే ముందుకెళ్తాం. ఇంకో మాట ఏమొస్తుందంటే, అసలు గుంటూరు వెస్ట్లో రజనీ పోటీ చేయడానికి భయపడుతున్నారు, సీఎం గారితో చేయనని చెప్పేస్తున్నారు, అందుకని వైసీపీలో కూడా కొంతమంది ఆ పోస్ట్ కోసం, ఎమ్మెల్యే కోసం కూడా చూస్తున్నారని, ఇలాంటిది ఆఫ్ ద రికార్డ్ అయ్యే ఒక గాసిప్స్ అనుకోవచ్చు. అలా అని చెప్పి అనుకోకుండా ఉండడానికి లేదు. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి? ఎంతవరకు నిజం అంటారు ఇవి? గుంటూరు వెస్ట్లో రజనీ గారి గురించి మాట్లాడటానికి, అంటే ఏదైతే భయపడుతున్నారు అంటున్నారో మీరు అన్నారు కదా, అవి గాసిప్సే, ఖచ్చితంగా వస్తాయి. ఆవిడ ఒక లేడీ టైగర్. ఆల్రెడీ విడుదల రజనీ గారు అంటే ఎవరు అనేది చిలకలూరుపేటలో ఆల్రెడీ ఆవిడ చూపించొచ్చారు. ఏదైతే స్ట్రాంగ్ టీడీపీ క్యాండిడేట్ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారో, అందులో అప్పుడు ఆయన మంచి స్వింగ్లో ఉన్న టైంలోనే ఆయన పేరే, ఆయన జెండానే కనిపించకుండా చేసిన వ్యక్తి లేడీ టైగర్ విడుదల రజనీ గారు. అక్కడే ఆవిడేంటో చూసాం. ఆవిడ ఎలక్షన్ తీరు కానీ, ఆవిడ పార్టీ కోసం నిలబడటం కానీ, ధైర్యంగా ఏ సమస్య వచ్చినా ఆవిడేంటో మనం చూసాం, ఆల్రెడీ తెలుసు. అందులో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్ట్రాంగ్ టీడీపీ క్యాండిడేట్సే లేరు. ఇంతవరకు క్యాండిడేట్ ఎవరు కూడా సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎంత దారుణం అంటే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అన్న వ్యక్తులే ఈరోజు టీడీపీ టికెట్ని జనసేనకి ఇస్తున్నారు. టీడీపీ పోటీ చేయదు, జనసేన పోటీ చేస్తుందని అంటున్నారు. మరి అది కూడా, అది గాసిప్ కాదు, అది నిజమే. టీడీపీ నాయకులే చెప్పారు. ఏమంటున్నారు? ఈసారికి టీడీపీ టికెట్ లేదు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకి ఇస్తున్నాను టికెట్ అంటే. వాళ్ళకే ఒక స్థిరత్వం లేదు. మరి ఈ స్థిరత్వం లేని వాళ్ళందరూ ముందుకొచ్చి కంచుకోవటాన్ని ఏ బేసిస్ మీద చెప్తున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. విడుదల రజనీ గారు ఏదైతే సమన్వయకర్తగా ఇన్ఛార్జ్ తీసుకున్నారో, ఆ డే 1 నుంచే ఆవిడ పార్టీ క్యాడర్ని అందరినీ కూడాను పర్సనల్గా మీట్ అయ్యి మరి ఒకటిగా ముందుకెళ్దామని చెప్పి అందరితో మాట్లాడి, మేమందరం కూడా ఈరోజు మీరు చూస్తే రోజుకు ఒక వార్డు విజిట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్కి ఇంకా 2 months టైం ఉంది. అయినా కానీ ఈరోజు విడుదల రజనీ గారి పరిచయ కార్యక్రమాలే అది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్గా చేస్తున్నాం. అంత బ్రహ్మాండంగా జనాల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ అందరూ కూడా కలిసి మరి పరిచయ కార్యక్రమం చాలా ఘనంగా చేస్తున్నారు. ఇవన్నీ చూసి టీడీపీ వాళ్ళకి భయం వస్తుంది, వణుకొస్తుంది. పాపం నేను చెప్తున్నా, భయపడకండి, ఏం పర్లేదు, మిమ్మల్ని ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెడతాము, మీకేం టెన్షన్ అక్కర్లేదు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత మాది. మరి ఈ రోజున ప్రస్తుతం చూసుకుంటే మీరు అన్న రేసురత్నం గారు గట్టి పోటీ ఇచ్చారు, ఇలా ఓకే అని. మరి ఈ రోజున జనసేన టీడీపీ పొత్తు మరి చూసుకుంటే ఓటింగ్ మళ్ళీ టీడీపీకి వెళ్ళే విధంగా ఉంది కదా. టీడీపీ జనసేన పొత్తులో సాధారణంగా ఏ సామాజిక వర్గాలు వెళ్తారు? మోస్ట్లీ మనం కాపు ఓట్ బ్యాంక్ తీసుకుందాం అనుకోండి. మరి విడుదల రజనీ గారు మరి భర్త అయినటువంటి విడుదల కుమారస్వామి గారు, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి కుమారస్వామి గారు గత 11 సంవత్సరాల క్రితమే ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గార్డెన్స్లో ఒక ఐటీ సంస్థని స్థాపించి సుమారుగా 1000 మందికి పైగా ఉపాధి కల్పించారు ఆ సంవత్సరంలో. అంటే కుమారస్వామి గారు ఎవరు అనేది ఇక్కడ అందరికీ తెలుసు. అదే సామాజిక వర్గానికి కూడా కుమారస్వామి గారు ఎవరో తెలుసు. అదే సామాజిక వర్గానికి కుమారస్వామి గారికి ఎంతో సపోర్ట్ ఉంది. సో విడుదల రజనీ గారి పేరులో
విడుదల ఏమో కాపు సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేశారు, రజనీ గారినేమో మేము బీసీలు అందరం కూడా సపోర్ట్ చేస్తాం. నారా లోకేష్ గారు ఒక సైడ్ చూస్తేనేమో అంటే చంద్రబాబు నాయుడు రిలీజ్ అయినప్పుడు యుద్ధం ప్రారంభం అన్నారు బెయిల్ మీద వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను అభిమన్యుడిని కాదు అర్జున్ని సిద్ధం అని అంటున్నారు. మరి ఈ గుంటూరు వెస్ట్లో యుద్ధానికి సిద్ధమా అని మీడియా వాళ్ళం మేము అడుగుతున్నాం. తప్పకుండా అండి. యుద్ధం కంటే ఇక్కడ యుద్ధం ఎవరి మధ్య అనేది కూడా మనం ఆలోచించాలి. జగన్ అని ఎప్పుడు చెప్తారు, ఈ యుద్ధం దేనికి సిద్ధం అంటే పెత్తందారులకిను పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడాను సామాజిక వర్గాలకి సంబంధించిన పార్టీ, ఒక మహిళ పక్షపాతి పార్టీ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు మేము నడుస్తూ ఉన్నాము. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైతే నారా లోకేష్ మేము యుద్ధానికి సిద్ధమని అన్నారు, దేనికి ఆయన ప్రకటించింది? ఒక తప్పుడు కేసులో మరి నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. ఆ తప్పుడు కేసులో మా నాన్ని లోపలేశారు. అంటే ఆయనకి ఏదైతే స్కామ్లో ఉన్నారో నిజంగా ఆయన స్కామ్ చేయకపోతే చెయ్యలేదని నిరూపించే ప్రయత్నం చేయాలి. కానీ మరి వారి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే కానివ్వండి, లేకపోతే మన లోకేష్ గారు కానివ్వండి, ఏమంటున్నారు, మా నాన్న స్కామ్లో ఇరికిచ్చారు, మేము యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నారు. దేనికి యుద్ధం? ముందు నాన్న స్కామ్ నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం మనం చేసుకోమనండి. ఇప్పుడు ఒకరికొక న్యాయమా? అదే స్థానంలో ఒక సామాజిక వ్యక్తి ఉంటే ఆయన యుద్ధం ప్రకటిస్తాడా? అంటే వాళ్ళ తండ్రి కాబట్టి, లేకపోతే ఆయన వర్గానికి సంబంధించింది కాబట్టి ఆయన యుద్ధం ప్రకటిస్తానంటున్నాడు. దేనికి యుద్ధము? అంటే ఒక తప్పుడు, మీరు తప్పు చేశారు, మీరు చేసింది తప్పు అని వాళ్ళ వైపు వేలు చూపిస్తే యుద్ధాన్ని ప్రకటిస్తారా? చేతనైతే స్కామ్లో ఆయన లేరు అనేది నిరూపించుకోమనండి ఫస్ట్. తర్వాత ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో టీడీపీ నాయకులు మాటల్లో సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి మాట్లాడరు, సమస్యల గురించి మాట్లాడరు. ఎస్సీ వర్గంలో ఎవడైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తిని నారా చంద్రబాబు నాయుడు. మీ బీసీలు అంతు చూస్తా, నేను మీ బీసీల సంగతి చూస్తా అని బెదిరించిన వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడే. అంటే ఎస్సీని బీసీని అంత చులకనగా మాట్లాడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా తేడా ఉంది ఇద్దరికి. బోత్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళ నాయకత్వం కూడా బోత్ ఆర్ నాట్ సేమ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో చూసుకొని అభివృద్ధి చూద్దాం. ఎవరికి మంచి జరిగింది? 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా లెక్కలు తీద్దాం. ఏ వర్గానికి మంచి జరిగింది? ఇద్దరు పరిపాలన కూడా బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి ఒకటి క్లియర్, క్రిస్టల్ క్లియర్, జగనన్న పరిపాలన అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ప్రతిదీ కూడాను డైరెక్ట్గా లబ్ధిదారునికి లబ్ధి చేకూరింది. మధ్యలో ఎటువంటి జన్మభూమి కమిటీలు లేవు, ఎటువంటి దళారులు లేరు. అంత తేడా ఉంది. అంటే ఆకాశానికి భూమికి అంత తేడా వాళ్ళిద్దరు పరిపాలనలో ఉంది. జనాలందరూ కూడాను కొద్ది గొప్ప తెలివి ఉన్న వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళు రా కదలరా అనగానే ఎక్కడికి రావాలి? జనాలకి తెలుసు ఎవరు మంచి చేసేది అని. టీడీపీ వాళ్ళు బాబుతోనే భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు. నేను అడుగుతున్నా, ఆ చంద్రబాబు నాయుడికే భవిష్యత్తు లేదు, పాపం జైలుకి వెళ్ళి కూర్చుంటే ఆయనతో నడిచి ఏం భవిష్యత్తు గ్యారంటీ? సరే, ఆయనతో నడిచిన నాయకులకి ఏం భవిష్యత్తు ఉంది? ఆయనతో నడిచిన వాళ్ళకి ఎవరికేం భవిష్యత్తు గ్యారంటీ? ఆయనకే ఏమి చేసుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే జనాలకు ఆయన ఇంకేం మంచి చేశాడు? ఆల్రెడీ చూసాం చంద్రబాబు నాయుడు ఏం చేశారు. 2019 వరకు ఆయన జనాలకి ఏం మంచి చేశారో మేము చూసాము, జనాలు చూశారు. జనాలు చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. సో ఎవరు ఎన్ని కల్లబల్లి మాటలు చెప్పినా, ఎవరు ఎంత మౌత్ టాక్ ఇచ్చినా ఒకటి మాత్రం క్లియర్. ఈరోజు ఇంట్లో అవ్వ తాత 1వ తారీఖున ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే, పెన్షన్ ఇంటికి రావాలంటే అక్కడ మా జగనన్న ఉంటేనే ఇక్కడ నా ఇంటికి పెన్షన్ వస్తుందని మాకు క్లారిటీ, మా ప్రజలందరికీ క్లారిటీ ఉంది. కాబట్టి ఈ ధైర్యంతో మేమందరం ముందుకెళ్తున్నాం. పక్కా వైఎస్ఆర్సీపీ 175 out of 175. వై నాట్? పక్కా. మరి ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది అని అంటున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి వద్దు, ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది, ఈసారి వచ్చేది టీడీపీ అని ఎందుకు ఈ స్లోగం వస్తుంది? మౌత్ టాక్ అనేది
ఏదో ప్రభావితం చేస్తుందని వాళ్ళ స్ట్రాటజీలో అదొక ఒక రకమైన స్ట్రాటజీ అంతే. ఇప్పుడు నిజంగా ఇంట్లో సంక్షేమం అంటే ఒక బిడ్డని ఒక స్కూల్, ఒక మంచి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, బ్రహ్మాండమైన స్కూల్, బిడ్డ కూర్చోవడానికి మంచి చైరు, బిడ్డకి చెప్పే టీచరు, క్లాస్లో డిజిటల్ క్లాసు, బిడ్డ చేతిలో ట్యాబ్స్, 8th క్లాసు, ఇవన్నీ తీసుకొని ఒక తండ్రి కానీ తల్లి కానీ బిడ్డను చూస్తా, బిడ్డ సంతోషంగా యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు కార్పొరేటర్ స్కూల్కి ధీటుగా నా బిడ్డ ఈరోజు వెళ్తుందంటే అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతాను? ఓకే, నాన్న ఆటో నడుపుకుంటే నాన్నకి నేను 10,000 జగన్ అన్న మా అన్నకి ఇస్తున్నాడు, నా అన్న సంతోషంగా ఉన్నాడు, నేను ఎలా నా అన్నకు జరిగిన మేలు నేను ఎలా మర్చిపోతాను? వాళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు ప్రచారంలో అదొక స్ట్రాటజీ అంతే. గ్రౌండ్ లెవెల్కి రమ్మనండి, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వార్డుల్లో టీడీపీ నాయకులు రమ్మనండి, వాళ్ళకి ధైర్యం లేదు డోర్ టు డోర్ రావడానికి. మెయిన్ లైన్లో ఏదో డప్పు పెట్టుకొని జెండా పట్టుకొని వెళ్ళటమే తప్ప డోర్ టు డోర్ వచ్చి కూర్చొని మాట్లాడమనండి. ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రజానాయకుడు అంటే వైఎస్ఆర్సీపీ పదవుల్లో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి నామినేటెడ్ పోస్టులో ఉన్న చైర్మన్లే కానివ్వండి, డైరెక్టర్సే కానివ్వండి, పార్టీ కేడర్ ప్రతి గడపను తొక్కింది ఇప్పటికి 3 సార్లు. గతంలో ఎప్పుడైనా ఏ నాయకుడైనా జనాల దగ్గరకు వచ్చి ఏంటమ్మా నీ సమస్య అని అడిగారా? అని వస్తారు. ఎప్పుడు వస్తారు? ఎలక్షన్కి ముందు వస్తారు. నాకు ఓటే చెల్లి, నాకు ఓటే, నేను నీకు మంచి చేస్తా అంటారు. అలాంటి వాళ్ళే చూసాం. కానీ ఓటు వేసిన తర్వాత మంచి చేసిన వ్యక్తి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మొన్న చూసుకుంటే విడుదల రజని మీద, ఆఫీస్ మీద దాడి నిజంగా టీడీపీదే అంటారా? అఫ్కోర్స్ అందులో అబద్ధం ఏముందండి. అంటే వాళ్ళు అనుకుంటారు కదా, లేకపోతే ఆ ఏరియా ఏదో విద్యానగర్ ఏరియా ఏదో ఒక వర్గానికే సంబంధించిన ఏరియా అని. సో ఆ వర్గానికి సంబంధించిన ఏరియాలో ఒక బీసీ మహిళ ఒక పార్టీ కార్యాలయం పెట్టడం అనేది వాళ్ళు సహించలేకపోయారు కాబట్టే రాళ్ల దాడి చేశారు. ఇలాంటి తాటాకు చెప్పులకి భయపడే రకాలు కాదు మేము. ఎస్సీలు, బీసీలు, మైనారిటీసు, ముఖ్యంగా మహిళలు అసలు ఇలాంటి తాటాకు చెప్పులకు అసలే భయపడం. ఓకే, ఇంకా విడుదల రజని గారు గెలుపుకైతే మీరు అందరూ వెనకే ఉంటారు? మేము సిద్ధం. మేమందరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడాను పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి మేమందరం సిద్ధం. విన్నారు కదా, ఎందుకంటే ఒక బీసీ మహిళని గెలిపించుకోవడానికి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అందరూ ఒకటిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక నినాదాన్ని, ఒక స్లోగాన్ని పెట్టారో ఆ దిశగా మేమందరం విడుదల రజని గెలిపించుకోవడానికి ఒక బీసీ మహిళ లేడీ టైగర్ గెలుపుకి మేమందరం ఖచ్చితంగా తోడ్పడతాము. ఆ రోజున అందరూ టీడీపీనే కానీ ఎవరైనా చూడడానికి రావచ్చు, ఎందుకంటే రజని విజయం ఖాయమని మెజారిటీ కోసం చూస్తున్నామని కూడా అంటున్నారు. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.